నువ్వు అమరేంద్ర గారి నుంచి తప్పించుకోవడానికి ఇటు వెళ్తే అమరేంద్ర గారి సతీమనైనా భాగికి దొరికిపోతావు మను. ఏంటి నువ్వు చెప్తుంది నిజమా? భాగి ఇక్కడికి వచ్చిందా? వచ్చింది. నువ్వు లోపల రణ్వీర్తో విడాకుల కోసం జడ్జి గారి ముందు నిలబడినప్పుడు నిన్ను చూడబోతూ ఉంటే నేనే నిన్ను సేవ్ చేశాను. భాగి మమ్మల్ని కలిపి చూడలేదు కదా? మా మీద అనుమానం ఏం రాలేదు కదా? ఇప్పటి వరకైతే చూడలేదు. అనుమానమూ రాలేదు, నిజం కూడా తెలియలేదు. కానీ నేను చెప్తే అన్నీ జరిగిపోతాయి. చెప్పకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలో నీకు బాగా తెలుసు అనుకుంటా. ఏంటిది? నా చుట్టూ అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఒక సమస్య తర్వాత ఒకటి మెడకు చుట్టుకుంటుంది? ఎక్కడ తప్పు చేస్తున్నాను? టైం తీసుకొని మాతో మాట్లాడినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అమ్మా. ఏ పోరి గేలమంటాయి మస్తుగుందే. అడిగిన ప్రతి ఒక్కరూ మంచిగా సమాధానం చెప్పిండ్రు. ఇక పోదాంపా. రణ్వీర్ కోర్టులో ఉన్నాడేంటి? కరుణ, నువ్వు మను చూశానని చెప్పావు కదా, పక్కన ఇంకెవరినైనా చూసావా? చాలా మంది జనాలు ఉండడం వల్ల తెలియలేదే. ఏమైంది? పొద్దునే నువ్వు చూసింది మనోహరనే అయితే ఇద్దరికి కోర్టులో ఏం పని? ఇందాక మనోహర్ని గిడి చూసినా. ఫ్రెండ్కి ఇక్కడ పనుంటే నేను తోడుగా వచ్చాను. అంటే ఇందాక చిత్ర లోపల ఉన్నారని చెప్పిన ఫ్రెండ్ మనోహరేనా? నా అనుమానం నిజమైతే మను ఇప్పుడు ఫ్యామిలీ కోర్టు ముందే ఉంటుంది. త్వరగా వెళ్దాం పదా. వెళ్ళేస్తామండి. సరే వస్తాం మేడం. బాగి ఒకసారి లోపల చూద్దామా? రా. ఎక్కడా కనిపించలేదే. బాగి, ఏం చేస్తున్నావు ఇక్కడ? మనోహరి గారు వచ్చారని కరుణ చెప్తే ఎందుకు వచ్చిందో చూద్దామని వచ్చాను. మనోహరి కోర్టుకు వచ్చిందా? ఆశ్రమంలో ఏదో పనుందని నాకు చెప్పి వెళ్ళిందే. లేదు సార్, నేను గిట్లా చూసింది ఆమెనే. గప్పుడు దొరకబట్టుంటే మంచిగుండేది. నేనిందాక రణ్వీర్ని కలిశాను. వాళ్ళ ఫ్రెండ్ డివోర్స్ కోసం వచ్చానని చెప్పాడు. మరి మనోహరి కోర్టుకే వచ్చుంటే నాకైనా రణ్వీర్కైనా కనిపించుండేది కదా. చిత్ర వాళ్ళ ఫ్రెండ్ డివోర్స్ కేసు ఉందని చెప్పింది. రణ్వీరు అదే చెప్పాడు. కరుణ మనుని చూసింది. మను ఏమో కోర్టు నోటీసులు పెట్టుకొని తిరుగుతుంది. అంటే మను రణ్వీర్ డివోర్స్ తీసుకోవడానికి వచ్చారా, లేదా వాళ్ళిద్దరూ వేరు వేరు పని మీద వచ్చారా? అసలు ఏం జరుగుతుంది? ఏమైందంటీ? నువ్వెవరు? నీకు మా కోడలు అరుంధతికి సంబంధం ఏమిటి? చెప్పమ్మా. మా కోడలు నీకు తెలుసా? పరిచయం ఉందా నీకు? మా కోడలు మాకేమైనా చెప్పమని నీకేమైనా చెప్తోందా?
మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంకుల్. నువ్వు చేస్తుంది మాట్లాడుతుంది కూడా మాకు అర్థం కావట్లేదమ్మా. ఇందాక చెస్ గేమ్లో అంజుని గెలిపించాక నువ్వు ఏమన్నావో గుర్తుందా అమ్మా? గేమ్ ఓవర్, యు ఫినిష్. అలా నా కోడలి మాత్రమే అంటుంది. మొన్న ఆకాష్కి అటాక్ వచ్చినప్పుడు కూడా మా కోడల్లా కంగారు పడ్డావు. పిల్లలు కూడా అంటూ ఉంటారు అప్పుడప్పుడు నువ్వు అరుంధతిలా ప్రవర్తిస్తూ ఉంటావని. చనిపోయిన మా కోడల్లాగా నువ్వు ఎలాగ మాట్లాడగలుగుతున్నావమ్మా? చెప్పమ్మా. అంటే అది అది నువ్వు చూడ్డానికి కూడా మా కోడల్లాగానే ఉంటావు. చెప్పమ్మా, నీకు మా కోడలికి సంబంధం ఏంటి? ఏం లేదా ఆంటీ. మరి నువ్వు తనలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? అంటే ఇంట్లో వాళ్ళందరూ అరుంధతి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆవిడ పిల్లలతో మీతో ఎలా ఉండేదో అర్థమైంది. పిల్లలు మీరు అరుంధతి గారిని ఎంత మిస్ అవుతున్నారో మీ మాటల్లో విన్నాక అరుంధతి గారిలా మాట్లాడితే పిల్లలు వాళ్ళ అమ్మని మిస్ అవ్వరని ఆవిళ్ళ మాట్లాడడానికి ఆవిళ్ళ ఉండడానికి ట్రై చేస్తున్నానండి, అంతే. వాళ్ళ బాధ తీర్చమని నిన్నెవరైనా అడిగారా అమ్మా? లేదా నువ్వు అరుంధతిలా మాట్లాడితే వాళ్ళ బాధ పోతుందని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదండి. మరి నీ అంతట నువ్వే పిల్లల విషయంలో అలా ఎలా నిర్ణయం తీసుకుంటావమ్మా?